Welcome to Aspirants Academy. 2017 మార్చ్ 4th వీక్ కరెంట్ అఫైర్స్లో ఉన్నాం. 12వ స్పెషల్ ప్రపంచ వింటర్ ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయి? 12వ స్పెషల్ ప్రపంచ వింటర్ ఒలింపిక్స్ ఆస్ట్రేలియాలో జరిగాయి. ఇది మార్చ్ 14 నుంచి 25 వరకు జరిగాయి. ఇందులో 2600 మంది అథ్లెటిక్స్ 105 దేశాల నుంచి పాల్గొన్నారు. ఇందులో భారత్ తరపున 85 మంది దివ్యాంగ క్రీడాకారులు పాల్గొన్నారు. ఇది మానసిక సామర్థ్యపు వైకల్యం ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఈ వింటర్ ఒలింపిక్స్ జరుపుతారు. దీన్ని నిర్వహించేది స్పెషల్ ఒలింపిక్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక్కడ మేజర్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వింటర్ ఒలింపిక్స్ ఇక్కడ జరిగాయి, అది నిర్వహించే సంస్థ పేరేంటి, మన దేశం నుంచి ఎంతమంది వెళ్ళారు, ఇంత గుర్తుంచుకుంటే చాలు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్లో ఎవరు ముఖ్య ఆర్థిక అధికారిగా నియమితులయ్యారు? అంకుర్ ఖన్నా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్లో ముఖ్య ఆర్థిక అధికారిగా నియమితులయ్యారు. ఇంతకుముందు ఇతను ఎయిర్ ఆసియాకు ముఖ్య ఆర్థిక అధికారిగా ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ హెడ్ క్వార్టర్స్ ఇది దుబాయ్లో ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఇది కూడా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్కి ఎవరు ముఖ్య ఆర్థిక అధికారిగా నియమితులయ్యారంటే అంకుర్ ఖన్నా అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఏ దేశంలో కామన్వెల్త్ దేశాల 23వ ఆడిటర్ జనరల్ మరియు బ్రిటిష్ ఖండాంతర విభాగాల సమావేశం జరిగింది? భారతదేశంలో కామన్వెల్త్ దేశాల 23వ ఆడిటర్ జనరల్ మరియు బ్రిటిష్ ఖండాంతర భూభాగాల సమావేశం జరిగింది. ఇది ఢిల్లీలో మార్చ్ 21 నుంచి 23 వరకు జరిగాయి. ఇందులో 52 కామన్వెల్త్ దేశాలు, 9 బ్రిటిష్ ఖండాంతర భూభాగాల దేశాలు పాల్గొన్నాయి. దీని యొక్క థీమ్ వచ్చేసి ఫోస్టరింగ్ పార్ట్నర్షిప్స్ ఫర్ కెపాసిటీ డెవలప్మెంట్ ఇన్ పబ్లిక్ ఆడిట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇలాంటి సమావేశాలు భారతదేశంలో జరగడం మొట్టమొదటిసారి అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈ సమావేశం చివరిసారిగా మాల్టోస్లో జరిగింది. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశాలు రెండు. కామన్వెల్త్ దేశాల ఆడిటర్ల సదస్సు ఎక్కడ జరిగింది, సో లాస్ట్ సదస్సు ఎక్కడ జరిగిందని చెప్పేసి గుర్తుంచుకోండి. లాస్ట్ ఇది మాల్టోస్లో జరిగింది 2014లో. తర్వాత మన భారతదేశంలో ఇలా జరగడం మొట్టమొదటిసారి అని చెప్పేసి గుర్తుంచుకోండి. 5వ రాష్ట్రీయ సాంస్కృతిక మహోత్సవ్ 2017 ఎక్కడ నిర్వహించారు? దీన్ని కేంద్ర సాంస్కృతిక శాఖ 5వ రాష్ట్రీయ సాంస్కృతిక మహోత్సవ్ను నిర్వహించింది. దీన్ని తవాంగ్ ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉంది, ఇక్కడ ప్రారంభించారని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈ ఉత్సవాన్ని ఈశాన్య రాష్ట్రాల మొత్తం విస్తరించారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశం యొక్క సంస్కృతి వారసత్వాన్ని ప్రపంచానికి తెలియజేయడం అని చెప్పేసి గుర్తుంచుకో. 2017 గ్లోబల్ టీచర్ అవార్డు ఎవరు అందుకున్నారు? మ్యాగీ మక్డొనాల్డ్ ఈ అవార్డు అందుకున్నారు. ఈమె కెనడా దేశానికి చెందింది. సలియట్ గ్రామంలో సూసైడ్ మరణాల శాతం ఎక్కువ. ఆ గ్రామంలో ఎక్కువ విద్యార్థులను మార్చేందుకు గాను ఈమెకు ఈ అవార్డు లభించిందని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈ అవార్డును వర్కీ ఫౌండేషన్ ఇస్తుందని చెప్పేసి గుర్తుంచుకోండి. ఎయిమ్స్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? రణదీప్ గులేరియా ఎయిమ్స్ డైరెక్టర్గా నియమితులయ్యారు. ఇదే ఎయిమ్స్లో పనిచేసి 2017 జనవరిలో రిటైర్ అయ్యారు. ఈయన భారత మొట్టమొదటి ఊపిరితిత్తుల మరియు క్రిటికల్ కేర్ వైద్యులు అని చెప్పేసి గుర్తుంచుకోండి. నరేంద్ర మోడీ, సుష్మా స్వరాజ్, అటల్ బిహారీ వాజ్పేయి గారికి వ్యక్తిగత వైద్యులు అని చెప్పేసి గుర్తుంచుకోండి. సంకట్ కడం ఏ ఆటకు చెందినవారు? ఈయన హాకీ ఆటకు చెందినవారు. అంతర్జాతీయ స్పానిష్ పారా బ్యాడ్మింటన్ 2017లో సింగిల్స్ మరియు డబుల్స్ విభాగంలో కాంస్య పథకాలు గెలుచుకున్నాడు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా నిటారుగా ఉన్న గార్డెన్ను ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? దీన్ని బెంగళూరులోని హసన్ రోడ్లో ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ దగ్గర నిర్మించబోతున్నారు. దీని ద్వారా వాతావరణ కాలుష్యాన్ని కొంతమేర తగ్గించవచ్చు. 3వ ప్రపంచ పర్యావరణ సమావేశానికి ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది?
3వ ప్రపంచ పర్యావరణ సమావేశానికి భారతదేశం ఆతిథ్యం ఇచ్చింది. ఢిల్లీలో మార్చి 25న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిర్వహించింది. దీన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు ప్రారంభించారు. ఇందులో వాతావరణ కాలుష్యాన్ని ఎలా తగ్గించాలో అనే అంశంపై చర్చించారు. గ్లోబల్ ఎనర్జీ ఆర్కిటెక్చర్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2017లో భారత ర్యాంక్ ఎంత? భారతదేశానికి 87వ ర్యాంక్ వచ్చింది. మొత్తం ఇందులో 127 దేశాలు ఇందులో పాల్గొన్నాయి. అగ్రస్థానంలో ఉంది నార్వే, తర్వాత స్థానంలో స్వీడన్, డెన్మార్క్ ఉన్నాయి. ఈ ర్యాంకింగ్ ను వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇస్తుంది. సో ఇక్కడ మనం ర్యాంకింగ్ ఏ సంస్థ ఇస్తుందంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇస్తుందని చెప్పేసి గుర్తుంచుకోండి. ఫస్ట్ ఏదంటే నార్వే అని చెప్పేసి గుర్తుంచుకోండి. మన దేశం ర్యాంకింగ్ మాత్రం 87 అని చెప్పేసి గుర్తుంచుకోండి. ప్రపంచ వాతావరణ దినోత్సవం 2017 థీమ్ ఏంటి? సో ప్రపంచ వాతావరణ దినోత్సవం మార్చి 23న ఐక్యరాజ్య సమితి డిక్లేర్ చేసింది. ఈ సంవత్సరం యొక్క థీము అండర్స్టాండింగ్ క్లౌడ్స్ అని చెప్పేసి ఈ సంవత్సరం థీమ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఏ కమిటీని సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ మరియు సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హోమియోపతి పనితీరును పరిశీలించడానికి ఏర్పాటు చేశారు? అరవింద్ పనగారియా కమిటీని సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ మరియు సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హోమియోపతి పనితీరును పరిశీలించడానికి ఏర్పాటు చేశారు. ఈయన నీతి ఆయోగ్ చైర్మన్ గా ఉన్నారు. ప్రిన్స్టన్ యూనివర్సిటీలో ఈయన విద్యాభ్యాసం చేసి కొలంబియా యూనివర్సిటీలో ఎకనామిక్స్ లో ప్రొఫెసర్ గా చేశారు. ఈయన ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ కి చీఫ్ ఎకనామిస్ట్ గా కూడా చేశారు. ఏ రాష్ట్రంలో విద్యా సంస్థల్లో ఉచిత వైఫై ఇస్తున్నారు? బీహార్లో ఇస్తున్నారు. బీహార్ దివాస్ సందర్భంగా విద్యా సంస్థల్లో ఉచిత వైఫై ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి సంవత్సరం మార్చి 22న బీహార్లో బీహార్ దివాస్ జరుపుకుంటారు. 1912 సంవత్సరం బ్రిటిష్ వారు బెంగాల్ ప్రెసిడెన్సీ నుంచి బీహార్ను వేర్చడం ద్వారా ప్రతి సంవత్సరం మార్చి 22న బీహార్ దివాస్ ని జరుపుకుంటారని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇండియాస్ ర్యాంక్ ఇన్ 2017 హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో భారత్ యొక్క ర్యాంక్ ఎంత? మానవ అభివృద్ధి సూచీలో భారత్ యొక్క ర్యాంక్ ఎంత? మానవ అభివృద్ధి సూచీలో భారత్ యొక్క ర్యాంకు 133. మొత్తం ఇందులో 188 దేశాలు ఉన్నాయని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇందులో మన స్కోర్ వచ్చేసి 27%. ఈ ర్యాంకింగ్ ను యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వారు ఇస్తారు. ఇందులో అగ్రస్థానంలో ఉంది నార్వే, తర్వాత స్థానంలో స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా ఉన్నాయని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనకు ఎస్డిఐ ర్యాంక్ ఇచ్చేది మాత్రం యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ UNDP ఇస్తుందని చెప్పేసి గుర్తుంచుకోండి. మన ర్యాంకింగ్ మాత్రం 133 అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఫస్ట్ మాత్రం నార్వే అని చెప్పేసి గుర్తుంచుకోండి. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో నూతనంగా నియమితులు అయిన సభ్యురాలు ఎవరు? మాదంబి పూరి బాచ్. ఈమె పదవీ కాలం 3 సంవత్సరాలు. ఒక మహిళ సెబీ సభ్యురాలు కావడం ఇదే తొలిసారని చెప్పేసి గుర్తుంచుకోండి. చైనా క్వాంటం తంత్రం అంటే ఏమిటి? ఒక పక్క శత్రు కళ్ళు గప్పే స్టాల్త్ పోరాట విమానాలను నౌకా నిర్మాణాల కోసం ప్రధాన దేశాలు 100 కోట్లు ఖర్చు పెట్టి దశాబ్దాలుగా శ్రమిస్తున్నాయి. అదృశ్య మంత్రాన్ని నిర్వహణ చేసే క్వాంటం తంత్రాన్ని చైనా సిద్ధం చేసింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా చైనా దేశం క్వాంటం రాడర్ను చైనా సిద్ధం చేసింది. రాడర్ల కంట పడకుండా స్టెల్త్ పరిజ్ఞానం రక్షిస్తాయి. ఈ స్టెల్త్ పరిజ్ఞానం అమెరికాకు ఉంది, రష్యాలో అభివృద్ధి దశలో ఉంది, భారత్లో ప్రణాళిక దశలో ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఈ స్టెల్త్ పరిజ్ఞానం ఎందుకు ఉపయోగపడుతుందంటే రాడర్ల కంట పడకుండా సమాచార మార్పిడి అని చెప్పేసి చేసుకోవచ్చు అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఈ స్టెల్త్ పరిజ్ఞానం అమెరికాకు ఉంది, రష్యాలో అభివృద్ధి దశలో ఉంది, మన దేశంలో ప్లానింగ్ దశలో ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి. హైదరాబాద్ వాసికి ఏ అవార్డు లభించింది? హైదరాబాద్ వాసికి వాటర్ హీరో అవార్డు లభించింది. ఈ అవార్డును CNN మరియు న్యూస్ 18 ఆక్వాగార్డ్ సంయుక్తంగా అందించారు. దేశవ్యాప్తంగా అందిస్తున్న తాగునీటి సేవలను గుర్తించి హైదరాబాద్ చెందిన స్మార్ట్ ఇండియా సంస్థ CMD కరుణాకర్ రెడ్డికి
ఈ అవార్డు లభించింది. దేశవ్యాప్తంగా 75 లక్షల మందికి నీరు అందించారు ఈయన. ఇటీవల కేంద్రం వ్యవసాయ పథకాలను వివరిస్తూ ఒక పుస్తకం విడుదల చేసింది. ఆ పుస్తకం పేరేమిటి? ఆ పుస్తకం పేరు ఏ ఫార్మర్స్ ఫ్రెండ్లీ హ్యాండ్ బుక్ ఫర్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ 2017-2018 అనే పేరుతో కేంద్ర వ్యవసాయ శాఖ ఈ పుస్తకాన్ని విడుదల చేసింది. ఈ పుస్తకంలో వ్యవసాయం సంబంధించిన 12 పథకాల గురించి వివరించడం జరిగింది. పరంపరాగత్ కృషి వికాస్ యోజన అంటే ఏమిటి? దేశవ్యాప్తంగా సేంద్రియ ప్రకృతి సేద్యాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని కేంద్ర వ్యవసాయ శాఖ పరంపరాగత్ కృషి వికాస్ యోజనని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో ఏ ఎత్తిపోతల పథకానికి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కింది? పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కింది. దేశంలో మొత్తం మీద అతి తక్కువ కాలంలో పూర్తి అయిన ప్రాజెక్టుగా పట్టిసీమల ఎత్తిపోత పథకం పేరు పొందింది. దీని గుత్తేదారు సంస్థ మేఘా అని చెప్పేసి గుర్తుంచుకోండి. తెలంగాణలో ఫైబర్ గ్లాస్ పార్క్ ఎక్కడ ఏర్పాటు కానుంది? తెలంగాణలో ఫైబర్ గ్లాస్ నిర్మాణానికి ఇబ్రహీంపట్నంలో 123 ఎకరాలు కేటాయించడం జరిగింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా మెగా టెక్స్టైల్స్ పార్క్ ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? దేశంలోనే మొట్టమొదటిసారిగా మెగా టెక్స్టైల్స్ పార్క్ ని వరంగల్లో ఏర్పాటు చేయనున్నారు. దారం నుంచి వస్త్రం దాకా అన్ని ఇక్కడే తయారవుతాయి. ఇండియన్ వెల్స్ టైటిల్ విజేత ఎవరు? ఇండియన్ వెల్స్ టైటిల్ విజేత ఎవరు? ఇండియన్ వెల్స్ టైటిల్ ను స్విస్ స్టార్ రోజర్ ఫెదర్ సొంతం చేసుకున్నారు. స్విట్జర్లాండ్ కు చెందిన మరో టెన్నిస్ ప్లేయర్ వామ్రికా ఇతని ప్రత్యర్థి. అయితే ఫెడరర్ ఇండియన్ వెల్స్ టైటిల్ ను నెగ్గడం ఇది 5వ సారి. తాజా గెలుపుతో ఫెడరర్ ప్రపంచ ర్యాంకింగ్ లో 10 నుంచి 6కు ఎగబాకాడు. G20 ఆర్థిక దేశాల నిపుణుల సదస్సు ఎక్కడ జరిగింది? G20 ఆర్థిక దేశాల నిపుణుల సదస్సు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో మార్చి 28, 29 తేదీలో జరిగింది. దీనిలో G20 దేశాల ఆర్థికవేత్తలతో పాటు IMF అనగా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మరియు ప్రపంచ బ్యాంక్ మరియు ADP అనగా ఆసియా డెవలప్మెంట్ బ్యాంకులు సంబంధించిన వారి యొక్క ప్రతినిధులు పాల్గొనడం జరిగింది. చౌక నగరాల జాబితాను ఏ సంస్థ ప్రకటించింది? ప్రపంచంలో అత్యంత చౌక నగరాల జాబితా ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ను విడుదల చేసింది. ఈ జాబితాలో అల్మట్టి మొదటి స్థానంలో ఉండగా లాగోస్, బెంగళూరు, కరాచీ, అలీర్స్ తర్వాత స్థానంలో నిలిచాయి. సో చౌక నగరాల జాబితాను ఏ సంస్థ ప్రకటిస్తుందంటే ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇందులో ఈ జాబితాలో మొదటి స్థానంలో ఏదుందంటే ఆల్మట్టి అని చెప్పేసి గుర్తుంచుకోండి. మన దేశంలో మాత్రం బెంగళూరు ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి. DRDO వార్షిక పురస్కారాల్లో ది అడ్వాన్స్డ్ సిస్టమ్ ల్యాబొరేటరీకి ఏ ట్రోఫీ లభించింది? DRDO వార్షిక పురస్కారాల్లో ది అడ్వాన్స్డ్ సిస్టమ్ ల్యాబొరేటరీకి సిలికాన్ ట్రోఫీ లభించింది. బెంగళూరులోని మైక్రో గేట్వే ల్యాబ్ కి అండ్ రీసెర్చ్ సెంటర్ కి టైటానియం ట్రోఫీ లభించింది. ఈ సందర్భంగా DRDO అభివృద్ధి చేసిన 3 ముఖ్యమైన వ్యవస్థలను రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారు నావికాదళానికి అందజేశారు. స్వచ్ఛ భారత్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఉత్తరప్రదేశ్లోని IPS అధికారిగా పనిచేస్తున్న చంద్రకళ గారు స్వచ్ఛ భారత్ డైరెక్టర్గా నియమితులయ్యారు. ఫోర్బ్స్ జాబితాలో ఎంతమందికి చోటు లభించింది? ఇక్కడ కొంచెం మిస్టేక్ అయిపోయింది. ఫోర్బ్స్ జాబితాలో భారతదేశం నుంచి ఎంతమందికి చోటు లభించింది చెప్పేసి క్వశ్చన్. ఇక్కడ భారత్ అని వాళ్ళలేదు. సో ఈ ఏడాదికి గాను ఫోర్బ్స్ ప్రకటించిన బిలియనీర్ల జాబితాలో ప్రపంచవ్యాప్తంగా 2043 మందికి చోటు దక్కింది. అందులో 101 మందికి భారతీయులు ఉన్నారు. ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ గారు ప్రథమ స్థానంలో ఉన్నారు. మన దేశం నుంచి ముఖేష్ అంబానీ గారు ప్రథమ స్థానంలో ఉన్నారు. మన దేశం మట్టుకు ఈ ఏడాది గాను ఫోర్బ్స్ ప్రకటించిన బిలియనీర్ జాబితాలో భారత్కి 4వ స్థానం దక్కింది.
హోస్నీ ముబారక్ ఏ దేశ మాజీ అధ్యక్షుడు? ఈయన ఈజిప్ట్ మాజీ అధ్యక్షుడు. 6 ఏళ్ల నిర్బంధం నుంచి ఈయనకు విముక్తి లభించింది. 2011లో అరబ్ వసంత తిరుగుబాటు సందర్భంగా 200 మందికి పైగా నిరసనకారులను హత్య చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈయనకు ఊరటనిస్తూ ఇటీవల అప్పీల్ కోర్టు తీర్పు వెల్లడించింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ప్రవేశపెట్టిన బిల్లు ఇటీవల ప్రవేశపెట్టారు. ఈయన ఈ బిల్లు దేనికి సంబంధించిందని చెప్పేసి క్వశ్చన్. దాని ఆన్సర్ వచ్చేసి HIV AIDS 2014 బిల్లు. ఇది రాజ్యసభలో మంజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ఈ బిల్లు యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఎయిడ్స్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళు సగౌరవంగా చికిత్స పొందేందుకు ఈ బిల్లు తోడ్పడుతుంది. వీళ్ళని ఎవరైతే నిరాకరిస్తారో వారిపై చర్యలు చేపట్టడం జరుగుతుంది. గ్రామీణ ఉపాధి హామీ కార్మికుల కూలి చెల్లింపుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నో స్థానంలో ఉంది దేశంలో? సో దాని ఆన్సర్ వచ్చేసి దేశంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ఉపాధి హామీ కార్మికుల కూలి చెల్లింపుల్లో మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ 90.32% పనులు సగటున 15 రోజులు లోపే చెల్లించడం జరుగుతుంది. అదే దేశంలో సగటున 46.63% లావాదేవీలు మాత్రమే 15 రోజులలోపు చెల్లించడం జరుగుతుంది. ఏపీ తర్వాత మణిపూర్, తెలంగాణలు 2-3 స్థానంలో నిలిచాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ కస్టమ్స్ ఇప్పుడు ఏ పేరుతో పిలుస్తున్నారు? పరోక్ష పన్నుల విధానాన్ని పర్యవేక్షించే సిబిఈసి అనగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ కస్టమ్స్ పేరును మార్చాలని కేంద్రం నిర్ణయించింది. పార్లమెంట్లో జీఎస్టీ చట్టాల ఆమోదం పొందాక సిబిఐసి అనగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్గా వ్యవహరించాలని చెప్పేసి కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. జూలై 1 నుంచి వస్తువుల పన్ను అమలు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సో ఇక్కడ సిబిఈసిని సిబిఐసిగా మార్చడం జరిగింది. సిబిఐసి అనగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్గా మార్చడం జరిగిందని చెప్పేసి గుర్తుంచుకోండి. గనుల తవ్వకం వల్ల పర్యావరణానికి, అడవులకు కలుగుతున్న నష్టంపై ఏ రాష్ట్ర హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది? గనుల తవ్వకం వల్ల ఉత్తరాఖండ్లో పర్యావరణానికి, అడవులు, నదులు, హిమాలయ పర్వత భాగాలకు కలుగుతున్న నష్టంపై ఆ రాష్ట్ర హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని 4 నెలల పాటుగా పూర్తి గనుల తవ్వకాన్ని నిషేధించింది. నిపుణులతో ఉన్న ఉన్నత స్థాయి కమిటీని నియమించి వచ్చే 50 ఏళ్లకు అవసరమైన మార్గదర్శకాలు రూపొందించాలని చెప్పేసి ఆ రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే గనుల తవ్వకం వల్ల పర్యావరణానికి, అడవులకు కలుగుతున్న నష్టంపై ఏ రాష్ట్ర హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసిందంటే ఉత్తరాఖండ్ హైకోర్టు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు ఇళ్ల నిర్మాణంలో ఏ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది అనేది క్వశ్చన్ అయితే దానికి ఆన్సర్ వచ్చేసి గుజరాత్ రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉంది. అత్యధిక ఇండ్లు నిర్మితమైన నగరాల్లో అహ్మదాబాద్ ప్రథమ స్థానంలో ఉంది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 82,048 ఇళ్లను పేదల కోసం నిర్మించారు. ఇందులో 32% అనగా 25,873 ఇళ్లు గుజరాత్లోనే నిర్మితమని చెప్పేసి గుర్తుంచుకోండి. గుజరాత్ తర్వాత స్థానాల్లో రాజస్థాన్ 13.17%, తర్వాత స్థానం కర్ణాటక 12.70%, తర్వాత స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచిందని చెప్పేసి గుర్తుంచుకోండి. పట్టణ ప్రాంతాల్లో పిఎంవై అనగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆర్థికంగా వెనుకబడిన వారి లబ్ధిదారులకు ఎంపిక చేయడం జరుగుతుంది. ఇందులో ఒక్కొక్క ఇంటికి ₹1,00,000 సాయం అందిస్తారు. మురికివాడల్లో అభివృద్ధి లక్ష్యంగా ఇళ్ల నిర్మాణం చేపడతారు. ఆయా ప్రాంతాల్లో లబ్ధిదారులు తమ స్థలాల్లో పక్కా ఇళ్లను నిర్మించుకోవాల్సి ఉంటుంది. గోవాల చేసిన వారికి గరిష్టంగా జీవిత ఖైదు విధించాలని చెప్పేసి ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అని చెప్పేసి క్వశ్చన్ అయితే దానికి ఆన్సర్ వచ్చేసి గోవాలో చేసిన వారికి గరిష్టంగా జీవిత ఖైదు విధించాలని చెప్పేసి గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టిన గుజరాత్ జంతు పరిరక్షణ చట్టం సవరణ బిల్లును ఆమోదం తెలిపింది. గోమాంస రవాణా చేయడం, నిల్వ చేయడం, అమ్మకాలు జరపడం తదితర నేరాలకు 3 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష వేయనుంది. నిందితులకు బెయిల్ పొందేందుకు వీలు లేకుండా
చేయడంతో పాటు నేరాలకు పాల్పడే వారు ఉపయోగించిన వాహనాలను కూడా ప్రభుత్వం జప్తు చేయనుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏ పురస్కారం లభించింది? ట్రాన్స్ఫర్మేటివ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ పురస్కారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారికి లభించడం జరిగింది. దీన్ని యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఈ అవార్డును ప్రకటించింది. మే 8న కాలిఫోర్నియాలో జరిగే 2వ వార్షిక పశ్చిమ తీర సదస్సులో ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.